వెంకటేశాయ. గురుదేవో భవ కార్యక్రమానికి స్వాగతం. గురువు ప్రపంచవ్యాప్తంగా గురువు అనే పదానికి గురువుకి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. రాముడు, కృష్ణుడు భారతీయ భగవత్ స్వరూపాలైన గురువు వద్ద శిష్యరికం చేయడం వల్లే విశ్వవిజేతలు కాగలిగారు. విశ్వచరిత్రపై తమ ముద్ర వేయగలిగారు. భారతంలో ద్రోణుడు శిష్యరికంలో అర్జునుడు కుడి ఎడమ చేతులతో బాణప్రయోగం చేసి సవ్యసాచి అయ్యాడు. కేవలం గురువు మట్టిబొమ్మను ఆరాధించి ఏకలవ్యుడు మేటివిలుకాడు కాగలిగాడు. దక్షిణామూర్తి అనుగ్రహం వలన ఋషులు జ్ఞానవంతులు కాగలిగారు. అర్జునుడికి భగవద్గీత బోధించి కృష్ణ భగవానుడు జగద్గురువయ్యాడు. ఇలా గురు పరంపరను, గురువు ప్రాముఖ్యతను చాటి చెప్పే పీఠాధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, ఆధ్యాత్మిక గురువుల చక్కని బోధనలతో సంధానకర్త వేసే ప్రశ్నలకు గురువులు, పీఠాధిపతులు చెప్పే చక్కటి జ్ఞానపూర్వకమైన సమాధానాలతో ఆణిముత్యాలను ఏర్చి కూర్చి అందించే జ్ఞాన విజ్ఞాన కార్యక్రమం గురుదేవో భవ. వేద విజ్ఞాన ప్రచార ప్రబోధకర్తగా, బహుగ్రంథకర్తగా భారతీయ వాంగ్మయంలోని ఎన్నో విశేషమైన అంశాలని జనబాహుళ్యానికి చేరువ చేస్తున్న ఘనులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, నిత్య సత్యానుసంధ స్ఫూర్తి డాక్టర్ శ్రీ రేమెళ్ల అవధానులు వారితో ఈనాటి గురుదేవోభవ కార్యక్రమం. వేద విజ్ఞాన ప్రచార ప్రబోధకర్తగా, బహుగ్రంథకర్తగా ప్రాచీన వాంగ్మయంలో ఇమిడి ఉన్న అనేక విశేషాంశాలను జనబాహుళ్యానికి చేరువ చేసిన నిత్య సత్యానుసంధ స్ఫూర్తిగా జీవితాన్ని సార్థకం చేసుకుని వేదాల ఆధారంగా గణితం నేర్చుకోవడం సులభం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి నిరూపించి అనంతమైన వేద విజ్ఞానాన్ని కొండను అద్దంలో చూపించినంత సులభంగా వేదభారతి ద్వారా ప్రజల్లోకి తీసుకువెళుతున్న ఏకైక శక్తి డాక్టర్ రేమెళ్ల అవధానులు గారు. అనేక గ్రంథాలు, వ్యాసాలు, రచనలతో సంస్కృతంలోని సాహితీ విలువలను, వేదవాంగ్మయం యొక్క ఔన్నత్యాన్ని అసిధారావ్రతంలా ప్రచారం చేస్తున్న వ్యక్తి, తెలుగువారికి గర్వకారణమైన వేదశక్తి, ప్రముఖ పరిశోధనా స్ఫూర్తి డాక్టర్ రేమెళ్ల అవధానులు గారితో ఈనాటి గురుదేవో భవ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుగారు సాదర నమస్కారాలు. గురుగారు, మీ ప్రయాణంలో ఇవన్నీ మీకు తెలుసుకుంటున్న కొద్దీ మీకు కలిగిన అనుభూతి ఏంటి గురుగారు? అపూర్వం. ఒకటే మాట, అపూర్వం. పూర్వం లేని అనుభూతి ఇప్పుడు పొందాను నేను. ఎంత ఆనందం అంటే అది అయితే నేను ఆపుకోకుండా కనిపించింది ప్రతి వాడికి చెప్తూ ఉంటాను. ఇద్దరే చెప్తాను, విన్నవాడికి వినవాడికి ఇద్దరికే చెప్తూ ఉంటాను. ఎంత గొప్పగా ఉంది గురుగారు. ఏం చేద్దంటే ఏది చెప్తున్నా కానీ అవతల ఆస్వాదించేటటువంటి తత్వం ఉన్నవాడు ఈ దేశంలో ఇంకా చాలామంది ఉన్నారండి. వీళ్ళకి కూడా తెలియదేని బాధపడేవాడు చాలామంది ఉన్నారు. తెలుసుకుందాం తాపత్రయం ఉన్నవాడు అవకాశాలు కుదరలేదు. స్కూళ్ళలో విద్య వాళ్ళకి లభించలేదు. గౌరవం ఉంది వాళ్ళకి కూడా, అపూర్వమైనటువంటి గౌరవాభిమానాలు. మనకి ఎంత గౌరవం ఉందో అంత గౌరవాభిమానాలు ఉన్నటువంటి వాడు ఉన్నారండి. అయితే వాడు తెలుసుకుందాం తాపత్రయంతో ఉన్నారు. అందుచేతనే మనకి వాడు నాలాంటి వాడికి చేసినవి మనం కనుక్కున్నవి చాలా తక్కువ విషయాలు అనుకుంటే అవి చూసే జనం ఆశ్చర్యపోతున్నారు. అవి ఇంత విజ్ఞానం ఉందా అని. అది అంతవరకు అది ఆ విషయం చెప్పొచ్చండి. అలాగే గురుగారు, ఈ సంపదని అంటే నిజంగా ఎన్ని సున్నాలో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లాగా మీరు అన్నారు 1131 శాఖలు ఉన్నాయని.
వాటిలో 7 లభ్యంగా ఉండి కూడా లభ్యమై కూడా వాటిని కూడా పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నాం. అవునండి. అంటే అర్థం చేసుకోలేకపోతున్నాం. అటువంటిది మరి అన్నీ ఉండుంటే ఎలా ఉండేదో ప్రపంచం అని ఒక అంచేతనే ప్రపంచాన్ని భారతదేశం కత్తి పట్టుకోకుండా జ్ఞానంతో ఏలగలిగింది, ప్రపంచాన్ని ఏలగలిగింది. ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుని వెళ్ళేవారు అని చెప్పి మన మనస్మృతిలో ఉంది. పృథివ్యాం సర్వమానవ ఇక్కడికి వచ్చి ఎలా జీవించాలి, స్వం చరిత్రం శిక్షేరం పృథివ్యాం సర్వమానవ. ఈవేళ మన పిల్లలందరూ అమెరికా బోస్టన్ యూనివర్సిటీ వెళ్దాం, ఇంకో యూనివర్సిటీ వెళ్దాం ఎలా వెళ్ళిపోతున్నారో ఆ వేళ ఎక్కడెక్కడ వాడు ఇక్కడికి వచ్చి ఏమైనా మాకు ఏమైనా పాఠం చెప్తారా, మేము ఎలా జీవించాలో మాకు నేర్పుతారా, మా ప్రాంతానికి ఎలా వర్తిస్తుంది, ఏ సబ్జెక్ట్ మేము అక్కడికి మేము మళ్ళీ చెప్పుకోవాలి, ఎలా అంటే సుఖకరమైన జీవితం కాదు, ధర్మబద్ధమైన జీవితం కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుని వెళ్ళేవారు. అది జ్ఞానం యొక్క విశిష్టత, ఈ దేశంలో పుట్టినటువంటి జ్ఞానం. ధర్మమూలాల దైవమూలాల ధర్మమూలాల దైవమూలాల నిర్మితము అతడే కానీ నేనేమి ఎరుగను ధర్మమూలాల దైవమూలాల ధర్మమూలాల దైవమూలాల. పుట్టించేటివాడు హరి పుట్టెడివాడను నేను నెట్టన ఉన్న పనులు నేనెరుగను. పుట్టించేటివాడు హరి పుట్టెడివాడను నేను నెట్టన ఉన్న పనులు నేనెరుగను. వెట్టివాడను నేనింతే విష్ణుడు నాకు ఏలికే. వెట్టివాడను నేనింతే విష్ణుడు నాకు ఏలికే. చుట్టిన నడుమంత్రాల శుద్ధులు ఎరుగను. చుట్టిన నడుమంత్రాల శుద్ధులు ఎరుగను. ధర్మమూలాల దైవమూలాల ధర్మమూలాల దైవమూలాల. అయితే ఈ సమయంలో మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలండి. మీరు అన్నారు 1131 అన్నారు చూసారా, మనకి ద్వాపర యుగ అంతంలో అంటే మహాభారత యుద్ధం అయిన తర్వాత 36 సంవత్సరాలకి ధర్మరాజు మహాభారత యుద్ధం అయిన తర్వాత 36 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ఏ రోజునైతే నిర్యాణం చెందారో ఆ క్షణం నుంచే కలియుగం ప్రారంభమని మన జ్యోతిష్ శాస్త్రంలో నిర్ణయించారు. అప్పటికి ఆ సంధికాలంలోనే వేదవ్యాస మహర్షి అప్పటికి లభ్యమవుతున్నటువంటి వేద మంత్రాలన్నీ కూడా పెద్ద రాశిలా ఉంటే వాటిని 4 వేదాల నుంచి విభజన చేశారు కనుక, అంటే ఆ కాలానికి సుమారు 30-40 ఏళ్ల క్రితం చేశారు అనుకుందామండి. 4 వేదాల కింద ఆయన చేయడం జరిగింది. కలియుగం ప్రారంభమవడం ఆయన ఏం చేశారంటే తన 4 శిష్యులను పిలిచి పైల మహర్షి, వైశంపాయన మహర్షి, సుమంత మహర్షి, జైమిని మహర్షి 4 పిలిచి ఈ 4 వేదాలని కూడా 4 వేదాలు చదవగలిగినటువంటి వాళ్ళు ఉండడం కష్టమవుతుంది, కనీసం ఒక్కొక్క వేదమైనా చదివించండి అయ్యా మీరు తరాల వాళ్ళ చేత కలియుగంలో అని చెప్పి అది కలియుగం ప్రారంభమైంది. ఈ 4 వేదాలు ప్రచారం చేయమని దాని పేరు ఋగ్వేదం అని, యజుర్వేదం అని, సామవేదం ఇచ్చారు. వీడు మొట్టమొదటి తరం వాళ్ళకి ప్రారంభించారటండి. అప్పటికే యుగం చేంజ్ అవ్వడంలో జరిగింది ఏంటంటే జ్ఞాపక శక్తి పడిపోయిందిట, డ్రాప్ అయిపోయిందిట. ఆ ఋగ్వేదం అంతా చదవలేకపోతున్నారు వాళ్ళు. ఋగ్వేదం 4వ వంతు అప్పటికేది, ఆ 4వ వంతుని జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నారు. అలాగే కొంతమంది యజుర్వేదం ట్రై చేస్తే యజుర్వేదం చదవలేకపోతున్నారు, సామవేదం చదవలేకపోతున్నారు. గురుగారు ఏం టెక్నిక్ చేశారు, 4 భాగాలు చేశారు కదా, మనం ఆ టెక్నిక్ ఫాలో అవుదని చెప్పి మళ్ళీ వీళ్ళు చేశారు, మళ్ళీ వీటిని భాగాలు చేశారు. ఋగ్వేదాన్ని అలాగా ఆయన చేస్తే
అది చదవలేకపోతే ఇంకా భాగాలు చేసి మొత్తం మీద ఒక 100 ఏళ్ల కాలంలో సుమారుగా కలియుగం ప్రారంభమయ్యాక ఋగ్వేదం 21 భాగాలు అయిందండి. సామవేదం 1000 భాగాలు చేశారు దాన్ని. యజుర్వేదం 101 శాఖలు అయ్యింది. అథర్వవేదం 9 శాఖలు అయింది. మొత్తం ఇవన్నీ కలిసి 1131 శాఖలు అయినట్టుగా. ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది? ఎవరు చెప్పారు నీకు ఇది? దీని ప్రామాణ్యత ఏమిటంటే భాగవతంలో 12వ స్కంధంలో 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో ఈ కథ అంతా వస్తుందండి. ప్రామాణికమైంది. అంటే భాగవతం వ్యాసవ్యాస మహర్షి ప్రణీతం చెప్తారు కనుక ఆ కాలం నుంచి ఉంది. అంటే 5000 సంవత్సరాల క్రితం నాడు ఉన్నటువంటి స్టేటస్. ఏమో అవునో కాదో ఇంకోటి ఎవరైనా రాశారా అని ప్రశ్నిస్తారు అనుకోండి. వ్యాకరణ శాస్త్రానికి పాణిని మహర్షి సూత్రాలు అందిస్తే, వరరుచి వార్తికాలు రాస్తే, తర్వాత పతంజలి మహర్షి మహాభాష్యం రాశారు. ఆయన మహాభాష్యం రాస్తూ ప్రాసంగికంగా మళ్ళీ ఎన్ని శాఖలు ఉన్నాయో ఆయన కాలం నాటికి ఆయన రాశారు. మళ్ళీ 1131 శాఖలు లిస్టు ఇచ్చారు ఆయన. అంటే పతంజలి మహర్షి సమయం ఎప్పటిది? మన లెక్క ప్రకారం సామాన్య శకంలో 500 సంవత్సరాలు, అంటే ఇవాళ 2500 సంవత్సరాల క్రితం నాటి వారు అని చెప్తారు, తగ్గించి చెప్పిన చరిత్రలో. లేకపోతే ఇంకా వెనక్కి పెడుతుంది అనుకోండి. అప్పటికి అన్నీ ఉన్నాయి. ఇంకా ఏమైనా ఉన్నాయా? శంకరాచార్యులు వారు 2 రకాల కాలాల మీద చెప్తారు. ఒకటి సామాన్య శకానికి 500 వెనకాలని, సామాన్య శకం తర్వాత 800 సంవత్సరాలని చెప్తారు. 780 చెప్తుంటారు. అలా విష్ణు సహస్రనామాన్ని భాష్యం రాసింది శంకరాచార్య వారు. రాసి అందులో ఒక నామం దగ్గర సర్వదృగ్వ్యాస అనే పదానికి వ్యాఖ్యానం రాస్తూ మళ్ళీ ఎన్ని శాఖలు ఉన్నాయి మళ్ళీ లిస్ట్ ఇచ్చారండి. మళ్ళీ 1131 అని రాశారు. అంటే 5000 సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా మనకు భాగవతంలో కనిపిస్తుంది. 1130 శాఖలు ఉన్నట్టుగా 2500 సంవత్సరాల క్రితం గ్రంథంలో కనిపిస్తుంది. ఈ వేళ నుంచి తగ్గించి చెప్పినటువంటి చరిత్ర తీసిన 1200 సంవత్సరాల క్రితం నాడు శంకరాచార్య వారి గ్రంథంలో లభిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 4000 సంవత్సరాలు మహాభారత యుద్ధం అయిన సుమారు 4000 సంవత్సరాలు ఈ 1100 శాఖలు సుమారుగా నడిచేయండి. కానీ ఈ గత 1000 సంవత్సరాల్లో ఈ దేశం ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్ల మూలంగా మనకి స్వతంత్రం వచ్చిందని చెప్పినటువంటి 1947 ఏదైతుందో ఆ వేళకి ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టడం. అయితే కృషి ప్రారంభించారు పాపం. ఉన్నవాటిని జాగ్రత్త చేసాం. గత 100-150 ఏళ్ళ నుంచి ఎక్కడెక్కడ ఉన్నటువంటి జాగ్రత్త చేస్తున్నాం, లిఖితంగా చేస్తున్నాం. వాళ్ళకు ఉన్నటువంటి వనరులతో పాపం ట్రై చేశారు. మహానుభావులు చాలామంది కృషి చేశారు 100-150 సంవత్సరాలు. మనకి 1947 నాటికి 12 శాఖలు లభ్యమయ్యేటండి. సుమారు 1991కి వచ్చేవి 12 కూడా లేవు, ఏడిటీలో దిగిపోయాయి. ఇప్పుడు అంటే ఆ కాలంలో 40 ఏళ్లలో అప్పటి ఆ పండితులు కూడా గతించిపోయారు. చాలా విచారకరం. కానీ వాటిని పరిరక్షించే ప్రయత్నాలు ఏం జరగలేదు. తిరుపతి దేవస్థానం వాళ్ళు కొంత ప్రారంభించారండి. 1980లోనే తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రారంభించారు. ఇప్పుడు ఈ 7 ఏవేవి గురుగారు మనకి లభ్యం? ఇందులో వాటిలో ఉన్నాయండి. తైత్తిరీ శాఖ ఒకటి, మనకి యజుర్వేదంలో తీసుకుంటే తైత్తిరీ శాఖ, మాధ్యంధ్ర శాఖ, కాణో శాఖ 2-3 దొరుకుతున్నాయి. అలాగే సామవేదంలో కౌతుమ శాఖ అని ఒకటి లభ్యమవుతుంది. వీటిని అంటే భౌతికంగా ఎలా దొరికాయి గురుగారు? అంటే తాళపత్రాలు ఒకటి, గురుముఖత ముందర గురు ఉచ్చారణ పండితులు దొరికారు. మనకి వేదం ప్రధానంగా వేదాన్ని భాష్యానికి పుస్తకాలు కావాలి, కానీ వేదానికి ముఖతహే ఇది ప్రచారం జరిగింది. అలాంటి పండితులు లభించారు. అంటే ఇలా కొంతమంది పుస్తకాలు రాశారు. గత 100 ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వీటిని ప్రింటింగ్ స్టార్ట్ చేయడం 1850స్లోనే స్టార్ట్ అయింది. వేదాలను పుస్తకాలు పెట్టడం అన్ని శాఖలకి ఎవరికి దొరికింది వాళ్ళు చేశారు. అలాగే మనకి తెలుగులో వేదం పుస్తకాలు, యజుర్వేదం పుస్తకాలు మైసూరులో ప్రింట్ అయ్యేవండి. హైదరాబాద్లో కాదు, రాయమండ్రిలో కాదు, విజయవాడలో కాదు, మైసూరులో ప్రింట్ అయ్యేవి. ఏమండి అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు ఈవేళ కూడా అదే పుస్తకాలు ఇంకా ప్రామాణికం. అవే కాపీలు తీసుకుని దానికే ప్లేట్స్ తయారు చేసి దాంతో ప్రింట్ చేస్తున్నారు తప్ప మళ్ళీ ఎవరు DTP చేయించలేదు. సుమారు 100-150 ఏళ్ళ నుంచి నడుస్తున్నాయండి. హై క్వాలిటీ ప్రింటింగ్, క్వాలిటీ అది. ఇది ఈ 1131 లభ్యమవుతుంటే మేము అనుకోకుండా పరమేశ్వర అనుగ్రహం అంటే ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు మళ్ళీ వస్తుందండి. ఆయన అనుగ్రహం ఏంటంటే తిరుపతిలో మేము మొట్టమొదటిసారి శంకరాచార్య శర్మ గారిని అయినప్పటికీ ఆవేళ ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. 6 నెలలకు ఆయన రాష్ట్రపతి అయ్యారు. వారితో 3 సార్లు సన్నివేశాలు ఏర్పడ్డాయి మాకు, సమావేశాలను. అప్పటికి ఈ సమస్య చెప్పి ఆయన ఏమైనా ప్రపోజల్ అయినా పట్టుకొచ్చారా అన్నారు. మేము చేసినటువంటి కృషిని మొట్టమొదటిసారి వేదాలని కంప్యూటర్లో పెట్టి చూపించామండి. అంటే వేదాన్ని కంప్యూటర్లో పెట్టడం ఏంటంటే అని అడిగారు ఆయన. అంటే వేదాక్షరాన్ని కంప్యూటర్ ఎలా చూపిస్తారన్నారు. దానికి చిప్స్ తయారు చేస్తామండి, దాని సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తామండి. C లాంగ్వేజ్ ఉపయోగించుకుంటూ కంప్యూటర్లో దేవనాగరి అక్షరాలను లోపల ప్రవేశపెట్టామండి. మరి స్వరాల సంగతి ఏమిటి? దానికి ఇంగ్లీష్ అక్షరాలు ఎల్ ఉందనుకోండి, పైన గీత, అది ఉదాత్తం స్వరితం అనుకోవచ్చు. అండర్ స్కోర్ ఉందండి, దాన్ని అనుదాత్తం అనుకోవచ్చు. ఏదో మిక్స్ చేసి మొత్తమే గ్రంథానికి ప్రతిరూపం తయారు చేసాం. చూపించేవాడు ఆయన పొంగిపోయి ఆయన ఉన్నారంటే వెంటనే రాష్ట్రపతి భవనాన్ని పట్టరామని వెంటనే వర్క్ ఇచ్చారు. వేదాలకు ఇండెక్సింగ్ పుస్తకాలు రాసి పట్టరామన్నారు. మహానుభావులు చాలామంది చేయగా ఇవాళ ఇక్కడ సంస్థ నిలబడిందండి. అప్పుడు శ్రీ వేదభారతి సంస్థను పెట్టుకుని పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకుని డొనేషన్స్ కలెక్ట్ చేసుకుంటూ అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ అయిందండి 91 నుంచి. చేసిన తర్వాత ఆ ఇండెక్సింగ్ చేయడానికి మాకు యజుర్వేదాలు ఒక్కదాన్ని చేయడానికి నాకు 3.5 సంవత్సరాలు పట్టింది. 1995లో ఉత్తరం రాశాను వారికి. వారు రాష్ట్రపతి భవనం రమ్మని ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళాం.
ముందర 10 నిమిషాలు ఇచ్చినటువంటి వారు 45 నిమిషాల పైన కూర్చోబెట్టుకున్నారు ఆయన. తర్వాత ఆఖరిని ఏమైనా ప్రపోజల్ అయినా పట్టుకొచ్చావా అని అడిగారు ఆయన. సార్ రాష్ట్రపతికి ప్రపోజల్ ఇవ్వచ్చు అనే విషయం నాకు తెలియదండి అన్నాను. మనం ఇస్తే ప్రపోజల్స్ మామూలుగా ప్రాజెక్ట్లో ఒక డైరెక్టర్ ఆఫీస్లో ఇస్తాం, లేదా ఒక సెక్రటరీ ఆఫీస్లో ఇస్తాం, లేదా మినిస్టర్ మహాపరిచయం అంటే మినిస్టర్ దగ్గర పెడతాం, అంతకని వెళ్ళలేము. అంతకని కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళం కాదు మా అలాంటి వాళ్ళం. లేదు ప్రాబ్లం ఉందా? ఆ ప్రాబ్లం ఉంది. ఏమిటా ప్రాబ్లం అన్నారు. 4 వేదాలకి 1131 ఉండేవిటండి. 40 ఏళ్ల క్రితం 12 ఉండేవిట, ఈవేళ 7 ఉన్నాయిట. గట్టిగా ప్రయత్నం చేసి ఆ 4-5 దొరకచ్చేమో అని అంటున్నారు. ప్రయత్నం చేయకుండా చూస్తూ కూర్చోవడానికి ప్రయత్నం చేద్దాం నాకు కోరిక ఉందండి. అయితే ప్రపోజల్ రాసి పట్టరమన్నారు. ప్రపోజల్ పట్టుకెళ్ళి ఇచ్చామండి. ఆశ్చర్యం ఏంటంటే నేను ఉదయం 10 గంటలకి ప్రపోజల్ పట్టుకెళ్ళి ఇస్తే అక్కడ కూడా హైరార్కీ ఉంటుంది. సెక్రటరీస్, క్యాబినెట్ సెక్రటరీస్ అందరూ, రాష్ట్రపతి భవనం అది, ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు రిప్రజెంటేటివ్ ఆఫీసర్ అక్కడ ఉండి తీరుతారు. అందరి చేతులు దాటుకుంటూ 12ంటికి ఆయన చేతికి వెళ్ళిపోయిందండి. ఇది 12:30 దాని మీద ప్లీజ్ టేక్ నెసరీ యాక్షన్ ఆయన సంతకం పెట్టి దేశంలో ఉన్న గవర్నర్స్కి, ముఖ్యమంత్రి అందరికీ కాపీలు వెళ్ళిపోయాడు మన ఇచ్చిన ప్రపోజల్. ఒక ప్రైవేటు వ్యక్తి ఇచ్చినటువంటి ఒక ప్రపోజల్ 2:30 గంటల్లో దేశంలో ప్రధాన అధికారులందరికీ వెళ్ళిపోయాయండి. అది అపూర్వమైన విషయం. అది పరమేశ్వర యొక్క అనుగ్రహం కాబట్టి ఇంకేంటండి సార్. ఇంకేం అంత వాస్తవం గురుగారు. ఏమండి విచిత్రం ఏంటి, అంతమంది ఎందుకు పంపించారు? ఏ ఒక్కడైనా స్పందించకపోతాడా? జరిగింది అదేనండి. రాజస్థాన్ ముఖ్యమంత్రి బైరాన్ సింగ్ షెకావత్ ఆయన స్పందించాడు. ఆయన వెంటనే మమ్మల్ని సమావేశానికి పిలిచారు, మీటింగ్ పిలిచారు. రాజస్థాన్ జైపూర్ వెళ్ళాం. అక్కడ మీటింగ్లో ఏడు సమస్య ఏమిటన్నారు. ఇంత రాష్ట్రపతి చెప్పిన విషయం చెప్పాం. అయితే నేను ఏర్పాటు చేస్తాను, ఇక్కడ మా రాజస్థాన్ ప్రభుత్వం తరఫున జరుగుతుంది, రాజస్థాన్లో జరగాలి. అది ఏ ప్రభుత్వం డబ్బిస్తే ఆ రాష్ట్రంలో జరగాలి. అక్కడ ట్రస్ట్ని కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ వర్క్ అంతా చేయించారు. మమ్మల్ని అందులో కన్సల్టెంట్గా పెట్టుకుని చేస్తే మొట్టమొదటి ఎన్నాళ్ళు చేయాలని అడిగారు. అంటే 2 నెలలు 3 నెలలు. సార్ కనీసం 7-8 సంవత్సరాలు పైన జరగాలి సార్ అన్నాను. 15 సంవత్సరాలు జరిగింది, సుమారు 10 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయిందని చెప్పారండి. చేస్తే మొత్తం ఇంకో 4 లభించాయి. మొత్తం 7 + 4 11 కలిపి ఇంకో ప్రపోజల్ చెప్పారండి. అన్నీ కలిపి ఒకే గ్రంథంలో ఉండాలి, విడివిడి పుస్తకాలుగా కాకుండా అని చెప్తే ఆ రకంగా మనకి సాక్షాత్కరించింది శబ్దవేదం అనేటటువంటి గ్రంథం అండి. ఇది సరస్వతి వేదమాత ఈ అక్షర రూపంలో ఈవేళ లభిస్తున్నటువంటి, ప్రపంచంలో లభిస్తున్నాయని చెబుతున్నటువంటి 11 వేద సంహితలు ఈ ఏకగ్రంథస్థం అయ్యాయండి. ఎంత ఇది యజ్ఞంలాగా తమరు దాన్ని ఒక్కనే కదా, ఎంతమందో నిజానికి. అంటే ఏదో ఒక ప్లేస్లో ఎక్కడో ఎవరో ఒకళ్ళు ఆగుతారు, ఇంకా చాలే నా జీవితం నేను చూసుకుంటా, లేకపోతే ఇతర విషయాల మీద దృష్టి పెడతా, వృత్తి మీద అని, అవన్నీ కాకుండా అన్నిటికీ అతీతంగా ఇది భగవత్ సంకల్పంగా భావించి మీరు ఈ శబ్ద వేదాన్ని ప్రపంచానికి ఒక అద్భుతమైన వరంగా ఇచ్చారు గురుగారు. వెదకిన నిదిగే వేదార్థము వెదకిన నిదిగే వేదార్థము మొదలు తుదలు హరిమూలము వెదకిన నిదిగే వేదార్థము మొదలు తుదలు హరిమూలము వెదకిన నిదిగే వేదార్థము మునుకొని అవయవములు ఎన్నైనా పనివడి శిరసే ప్రధానము 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 ఎనలేని సురలు ఎందరు గలిగిన ఎనలేని సురలు ఎందరు గలిగిన మునుపటి హరియే మూలంబు ఎనలేని సురలు ఎందరు గలిగిన మునుపటి హరియే
అంతే. ఈ పరమేశ్వరం అడగాలి, పరమేశ్వరం ఇచ్చే అనుగ్రహం మనకి. ఆయన సంకల్పంతో మనుషులు కలుస్తూ ఉంటారు, ఆయన సంకల్పంతో గ్రంథాలు లభిస్తూ ఉంటాయి. అయితే దీన్ని గ్రంథస్థం చేయడంతో ఆపకుండా ఇది ఇలాంటి పుస్తకం ఒకటి తయారైందని ప్రపంచానికి చెప్పాలి. అందుకోసం ఊరేగింపు ప్రారంభించాను. పుస్తకాన్ని ఊరేగింపు అండి. పుస్తకాన్ని ఊరేగింపు ఏమిటి? మొట్టమొదటి కాన్సెప్ట్ చేస్తే డైజెస్ట్ చేసుకోవడం కష్టమైంది అందరికీ. పల్లకీలో పెట్టి ఊరేగిద్దాం. దేవుడు ఉత్సవ విగ్రహాలు ఊరేగిస్తారు కదా, అది మొట్టమొదటి మా బ్రదర్ బిహెచ్లో పనిచేస్తారు. ఆయన చేత అక్కడ ఉన్నటువంటి స్నేహితులతోటి మొత్తం 30-40 మంది ఉన్నా పర్వాలేదు అనుకున్నామండి. ఎవరు ప్రయత్నం చేసాం. చేసి మనకి దేవుడి గుడిలో పల్లకి తీసుకుని ఈ పుస్తకాలు అందులో పెట్టి, ఒక పల్లకి సరిపోదు, రెండో పల్లకి కూడా పట్టి తీసుకుని అందులో వాల్మీకి రామాయణం నాకు వ్రాతప్రతి దొరికిందండి. నా దగ్గర తాళపత్ర గ్రంథం లభించింది నాకు. అబ్బా, తాళపత్ర గ్రంథం వాల్మీకి రామాయణం అంది, ఉత్తరాఖండ్ లభించింది. అది వేదం పుస్తకాలు ఉపనిషత్తు రెండో పల్లకీలో పెట్టి ఊరేగిస్తుంటే ఎంతమంది వచ్చారో తెలుసునండి? 3000 మంది పాల్గొన్నారండి. ఊరు మొత్తం బిహెచ్ అంతా మారుమోగిపోయింది. అయితే ఊరేగిస్తుంటే చూసేవాళ్ళు ఏదో ఊరేగిస్తున్నారు అనుకుంటారు, అదో విషయం తెలియదు. ఆ విషయం చెప్పడం కూడా మళ్ళీ వెంటనే ఫాలోడ్ అయ్యి 2 days సెమినార్. ఎంతమంది వచ్చారు? టీటీడీకి దేశానికి అత్యంత గౌరవప్రదంగా ఉంటూ సేవ చేసిన మహానుభావులు PVRK ప్రసాద్ గారు, ఆయన అధ్యక్షతన నా 2 రోజులు మీటింగ్స్ పెట్టామండి. ఊళ్ళో టాప్ అఫీషియల్స్ అందరినీ ఇన్వైట్ చేసాం, మహాపండితులు అందరినీ పిలిచాం, గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వచ్చారు. ఆశ్చర్యపోయారు అసలు. దీన్ని ఇంకా ప్రచారం చేయాలన్నారు. విజయవాడలో ఊరేగింపు చేసామండి. 30,000 మందితో ఊరేగింపు అయిందండి. అక్కడి నుంచి అలా కాదు, ఇంకా చిన్న చిన్న వీధులు నగరాలు కాదు, రాష్ట్రం అంతా ఊరేగిద్దామని చెప్పి ఇచ్చాపురం నుంచి ప్రారంభించి మొత్తం తిరుపతి వరకు ఊరేగించామండి. మేము ఏదో 2 నెలలు 3 నెలలు అయిపోతున్నాం అనుకున్నాం మేము. అటువంటిది 1.5 కాలం పట్టిందండి. బయలుదేరింది, రథం బయలుదేరింది. అదే మా ఊరు తీసుకురండి, మా ఊరు తీసుకురండి, అక్కడ దాని గురించి చెప్పండి, అరగంట సేపు మాట్లాడండి. అలా ఊరికి తిరుగుతూ మొత్తం సుమారు ఒక 1.5 years పైన పట్టింది మాకు. తర్వాత దేశాలు కూడా దాటాడు. ఆస్ట్రేలియా పిలిచారు, స్నేహితులందరూ రమ్మని పిలిచారు. కండిషన్ పెట్టాం, ఈ పుస్తకాన్ని అక్కడ ఊరేగిస్తా ఉంటే వస్తా ఉన్నాం. సరే అన్నారు. ఈ పుస్తకం ఒక కాపీ అక్కడ ముందర పంపించి అక్కడ మళ్ళీ ఊరేగిస్తే 500 మంది అండి. మెల్బోర్న్లో, సిడ్నీలో, క్యాన్బెరాలో అక్కడ ఊరేగింపులు శబ్దవేదం గ్రంథం మీద. ఈ శబ్దవేదం గ్రంథం ఒకటే ఉందా గురువుగారు? 5,000 కాపీలు ప్రింట్ చేశారండి వాళ్ళు. అంటే కాపీలు తీసుకుంటూ ఉన్నాం. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి దానికి అదే కాస్ట్కి మనం తీసుకుంటాం. అలా దాని కాస్ట్ కాదండి, అలా విలువ, దాన్ని ఎలా విలువ కట్టగలమండి అసలు? ఎలా అసలు అది ఇంట్లో పెట్టుకోవడమే ఒక మహా అదృష్టం. అలా అనేక మంది భావిస్తారు. అంటే పరమేశ్వరుడు ఉన్నట్టే, సాక్షాత్గా గాయత్రి వేదమాత మన ఇంట్లో ఉన్నట్టే అంతే. మనకి తెలియని ఎన్ని విషయాలు ఉన్నాయని ఒక విధమైన ఆశ్చర్యంతో కూడిన. అయితే దీంతో పాటే ఈవేళ లోకంలో ఏమిటిట నాకేమిటిట అనేటువంటి ప్రవృత్తి ఏర్పడిందండి. నాకు ఫిజిక్స్ ఎక్కడుందో చూపించు, నువ్వు కెమిస్ట్రీ ఎక్కడుందో చూపించు, ఏ చిన్న చిన్న విషయాలు కాదు, ఇంపార్టెంట్ విషయాలు ఎక్కడో చూపించు. కెమిస్ట్రీలో తీసుకుంటేనండి, కెమిస్ట్రీ యొక్క మనకి ఏంటంటే మ్యాండలీస్ పీరియాడిక్ టేబుల్ అని చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం. అందులో యాటమ్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాల యాటమ్స్ అని, ఎన్ని రకాల ఎలిమెంట్స్, మిక్స్చర్స్, కాంపౌండ్స్ చదివేవాళ్ళం చిన్నప్పుడు. కెమిస్ట్రీలో చదువుతుంటాం, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ. అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో ఎలా ఫార్మ్ అయ్యంటే వాటికి వ్యాలెన్సీ అనే పదం వాడతారండి. అవును, వ్యాలెన్సీ అనేది 2 అణువులు ఎలా కలుస్తాయి, వాటి బంధాలు ఏమిటంటే అనుబంధం అంటుంటారు వాటిని. అది దానివల్లే మొత్తం ప్రపంచంలో ప్రతి అణువు, ఇప్పుడు ఈ ప్రపంచంలో మాలిక్యూల్ అనే పదం మనం వింటామండి. ఈ వృక్షాలు ఉన్నాయి, లేదా కుండీలు ఉన్నాయి, మనం ఉన్నాం, లేదా తివాసీలు ఉన్నాయి, కెమెరాలు అన్నీ కూడా ఆ పదార్థానికి సంబంధించినటువంటి మాలిక్యూల్స్ తోటి ఏర్పడతాయండి. ఎన్ని మాలిక్యూల్స్ అంటే అనంతమైన, లెక్క పెట్టలేని అన్ని వస్తువులు ఉన్నాయి. ఇన్ని అనంతమైనటువంటి వస్తువులు మాలిక్యూల్స్ కూడా, ఇన్ఫైనట్ మాలిక్యూల్స్ కూడా ఫైనట్ ఎలిమెంట్స్లోంచి తయారవుతాయండి. ఏంటంటే 114, 120 ఉన్నాయన్నారు. ఈ 114 ఎలా తయారయ్యాయి అంటే ఎలక్ట్రాన్స్ తిరిగేటటువంటి అంత న్యూక్లియర్ ఫిజిక్స్ సబ్జెక్ట్లోకి వస్తుందండి అది. అక్కడికి వచ్చిన తర్వాత ఈ ఒక అణువు ఇంకొక అణువు ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవడం, దాన్ని వ్యాలెన్సీ అంటామండి. ఎలా షేర్ చేసుకుంటాయి, ఒకటి ఎక్కువ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ వదులుకుంటుంది, లేదు నా దగ్గర తక్కువది, నీ దగ్గర తక్కువది, ఇద్దరు కలిసి ఉమ్మడిగా చేద్దామని కూడా కొంతమంది ఉంటారు. దీని మీద ఒక మంత్రం దొరికిందండి. ఏకతాయ స్వాహ, ద్వితాయ స్వాహ, త్రితాయ స్వాహ అని మంత్రం దొరికిందండి. ఈ మంత్రంలో ఏంటంటే ఈవేళ మనం హెవీ వాటర్ అని ఏదైతే చెప్పుకుంటూ ఉంటామో, మన మణుగూరు అని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మణుగూరులో హెవీ వాటర్ ప్లాంట్ ఉందండి. ఆ హెవీ వాటర్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో అది ఈ మంత్రంలో సిద్ధిస్తుందండి. అంటే హైడ్రోజన్కి ఐసోటోప్స్ అంటుంటారు.
హైడ్రోజన్కి ఐసోటోప్స్ అంటే వాటర్ ఎలా తయారైంది? వాటర్ ఫార్ములా ఏంటంటే H2O, ఇది అందరికీ తెలుసున్నది. 2 హైడ్రోజన్ యాటమ్స్ ఒక ఆక్సిజన్ యాటమ్ కలిస్తే H2O అవుతుంది అని అంటారు. మరి హైడ్రోజన్కి ఐసోటోప్స్ ఉన్నాయి కదా, అంటే ఏంటంటే ఐసోటోప్ అంటే ఒక్క మాట చెప్తానండి. ఒక అణువు తీసుకుంటే, ఒక యాటమ్ తీసుకుంటే, ఆ యాటంలో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి. ఆ న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్లో కక్ష్యల్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి. హైడ్రోజన్ అనే దానికి నిర్మాణం ఏంటంటే ఆ కేంద్రకంలో న్యూక్లియస్లో ఒక్క ప్రోటాన్ ఉంటుంది, దాని చుట్టూ కక్ష్యలో ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంటుంది. అది హైడ్రోజన్కి లక్షణం అండి. అయితే ఇంకో రకం హైడ్రోజన్ ఐసోటోప్ ఎలా వస్తుందంటే ఒక ప్రోటాన్తో కూడా ఒక న్యూట్రాన్ కూడా ఉంటుంది లోపల, దాని చుట్టూ ఒకటే ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే డైటీరియం అంటారండి. అది హైడ్రోజన్కి రెండో వెరైటీ అనమాట ఐసోటోప్. ఒక ప్రోటాన్తో పాటు 2 న్యూట్రాన్స్ కూడా ఉండేటట్టు ఇంకో కాంబినేషన్, అది హైడ్రోజన్కి ఇంకో ఐసోటోప్. అది దాన్ని ట్రీషియం అంటారు. ఇప్పుడు వీటి చూడండి, ఇంగ్లీష్లో DEU TERIUM అంటే ద్వితీరియం అని కూడా చదవచ్చు. దాన్ని ట్రీషియం అని అంటున్నారు ఇవాళ కెమిస్ట్రీలో. దాని పేరు TRITIUM, అది త్రితీయం అని కూడా చదవచ్చు. ఇక్కడ చెప్పినటువంటిది ఏకత 3 రకాల జలాలు ఉంటాయని చెప్పి 3 జలదేవతలు ఉన్నారు. వాళ్ళ పేరు ఒక జలదేవత పేరు ఏకత, రెండో జలదేవత పేరు ద్విత, మూడో జలదేవత పేరు త్రిత అని చెప్పిందండి వేదము. ఇప్పుడు ఆర్డినరీ వాటర్ ఏమో ఏకత అంటే H2O ఫార్మ్ అయినటువంటి ఏకత ఒకటే, లోపల చెప్పిన ప్రోటాన్ ఒకటే ఉంటుంది. ద్వితలో ఒక ప్రోటాను ఒక న్యూట్రాన్ ఉంటాయి, 2 ఉన్నాయి కనుక దాని పేరు ద్విత. ఒక ప్రోటాను 2 న్యూట్రాన్లు ఉంటాయి కనుక అదేమో త్రిత అయిందండి, 3 అయిందండి. దాన్ని అదే పేరుతో ఇవాళ పిలుచుకుంటున్నాం. ఇప్పుడు మనవాళ్ళు పెట్టారు ఆ పేర్లు, మీకు లాటిన్ పేరు గ్రీక్ పేరు ఎవరో ఫారిన్లో వచ్చినటువంటి పేర్లు. ఇంతకంటే ఇంకో మార్గం లేదండి. అయితే వేదంలో ఉన్నటువంటి విజ్ఞాన విషయాలను చెప్పడానికి కెమిస్ట్రీ ఇందులో ఇంతకంటే ప్రముఖమైన ఉదాహరణ ఏం కావాలి? అసలు అణువు ఎలా వస్తువు ఎలా తయారైంది అది వేదం చెప్పింది మొట్టమొదటి మనకి. ఇంత పరిశోధనాత్మకంగా గురువుగారు ఈ తరానికి అర్థమయ్యే విధంగా తమరు ఎన్నో వందల వేల కార్యక్రమాలు చేశారు. తమరి సంకల్పం ఏంటి ఈ తర్వాతి తరం కోసం? అంటే వేదం జీవితంలో ఎలా భాగం, ఇప్పటికే భాగం అయి ఉండాలి కానీ పూర్తిగా సంపూర్ణంగా. అంటే ఏంటంటే నాకు ఒక పరిపూర్ణ మానవుడిగా తయారవ్వాలంటే ఓన్లీ వేదాంతం ఒకటే కాదండి, ఓన్లీ సైన్సే కాదండి, ఈ రెండింటితోటి సమన్వయం ఉన్నటువంటి మనం ఇంకో తరం తయారవ్వాలి నా ఆకాంక్ష. అందుకోసమని అటు మోడర్న్ సైన్స్ చదువు, కానీ వేదం కూడా చదువు. వేదం చదవడం కుదరలేదు, వేదమంత్రాల అర్థాలు చదువు. వేదమంత్రాలు చదవలేవు, ఉపనిషత్తులైనా చదువు కనీసం. ఎందుకు ఉపనిషత్తులు అంటున్నామంటేనండి, ఈవేళ ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి వాళ్ళు సైంటిస్టులు అనేక దేశాల్లో ఉన్నారు. బెల్జియంలో కానీ, జర్మనీలో కానీ, ఫ్రాన్స్లో కానీ, అమెరికాలో కానీ చెప్పక్కర్లేదు, వందలాది మంది సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళు నోబెల్ ప్రైజ్ వచ్చాక ఏం చేస్తారు? వాళ్ళు ఖాళీగా కూర్చుంటారా? ఇంకా చదువుతూ ఉంటారా? అంతే కదండి. నోబెల్ ప్రైజ్ హయ్యెస్ట్, అంతకంటే ఇంకేం లేదు పొందడానికి. మనమైతే రిటైర్ అయిపోయి ఇంకే చదవక్కర్లేదు, పక్కన పెట్టేస్తుంటారు. మామూలు కొంతమంది ఉద్యోగాలు అయిపోయింది కదా, ఇంకా రేపటి నాకు పనే లేదు, హాయిగా కూర్చున్నాం, వంటింటూ కూర్చుంటూ ఉన్నాం, ఇంట్లో వాళ్ళు బాధ పెడుతూ ఉన్నాం అలా అనిపిస్తుంది ఒకసారి. అలా కాదు, వాళ్ళు ఏం చదువుతున్నారు తెలుసునండి, నోబెల్ ప్రైజ్ వచ్చే సమయాన్ని వాడు చేస్తున్న కృషిలో ఇంకా వాళ్ళకి తెలుసును సమాధానాలు, ఇంకా ఎక్కడ సమాధానాలు కొన్నిటికి రాలేదు. వాడు చేసిన కృషి అపూర్వమైన కృషి, దానికి అవార్డు ఇస్తున్నారు. వాళ్ళకి తెలుసును వాడు చేస్తున్న పరిశోధన అంశాల్లో ఇంకా వేటికి సమాధానం దొరకలేదు. దానికోసం వాడు ఉపనిషత్తులు చదువుతారండి వాళ్ళు. ఒక ఆయన ఇక్కడ మన దేశంలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి ఒక నోబెల్ లారెట్ దగ్గర అసిస్టెంట్గా పనిచేద్దామని ఆయన దగ్గరికి అపాయింట్మెంట్ అడిగట. ఇక్కడ సీనియర్ పొజిషన్లో వర్క్ చేసిన వాడే ఇతను, సైంటిస్టే, 30-40 ఏళ్ళు వచ్చాయి. అక్కడ 70 ఏళ్ళు ఆయన దగ్గర వర్క్ చేస్తే ఇంకా కొత్త విషయాలు తెలుస్తాయని అడిగట. స్వామి నాకు అమెరికా వచ్చి, ఇండియా నుంచి నాకు అమెరికా వచ్చి మీ దగ్గర కొన్నాళ్ళు అసిస్టెంట్గా వర్క్ చేసి అప్రెంటిస్గా ఉండి నేర్చుకుందాం ఉందండి. దానికే తప్పకుండా అంటే నాకు అపాయింట్మెంట్ ఇస్తే తప్పకుండా ఇస్తాను. అక్కడ చేరారు, న్యూయార్క్ అక్కడికి వెళ్ళారు, ఫోన్ చేశారు, సార్ నేను వచ్చాను సార్, ఎవడో ఎప్పుడు కాదు. దానికి ఏముందయ్యా, రాత్రి 2ంటికి నేను లైబ్రరీలో ర్యాక్ దగ్గర ఉంటాను, అక్కడికి వచ్చేసాయి నువ్వు అన్నట్టండి ఆయన. అంటే సార్ 2ంటికి ర్యాక్ దగ్గర మీరు ఏం చేస్తుంటారు? నేను చదువుకుంటూ ఉంటానయ్యా, నీకోసం 5 నిమిషాలు తప్పకుండా టైం ఇస్తాను నీకు. ఈ కుర్రాడు ఆపుకోలే, సార్ మీరు ఏం చదువుతూ ఉంటారు సార్? నేను ఉపనిషత్తులు చదువుతానయ్యా. అంటే ఏమిటనమాట, వాళ్ళ పరిశోధనాంశాలు ఉపయోగించి వాడు గ్రంథాలు వెతుక్కుంటారు. వాడు ఎక్కడ సమాధానం లభించలేదో లౌకికమైన ప్రయత్నం ద్వారా, లౌకికమైన వాంగ్మయం ద్వారా అక్కడ అలౌకికమైనటువంటి వాంగ్మయాన్ని వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. వాళ్ళు ఇలా ఎంతమందో. చివరికి మన వేదాంతంలో ఏ వాక్యం చెప్పారో, వేదంలో ఉపనిషత్తులో ఏ వాక్యం ఉందో, న్యూక్లియర్ సైంటిస్ట్ ష్రోడింగర్ అదే వాక్యం నోబెల్ లారెట్ 1940sలో చిన్న చక్కటి మాట అంటాడండి. మనం ఏమన్నారు, చైతన్యం ఒకటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే కదా, అత్యంత అది ఇంటింటా పాకి ఇంటింటి చేసింది అంతే కదండి.
దానికి పరబ్రహ్మం అంటే ఏంటంటే చైతన్యం అని అంటాం, దానికి పర్యాయపదం. ఆయన ఏమన్నాడంటే కాన్షియస్నెస్ ఈజ్ ఆల్వేస్ సింగులర్ నెవర్ ప్లూరల్ అన్నాడండి. కాన్షియస్నెస్ ఈజ్ ఆల్వేస్ సింగులర్ నెవర్ ప్లూరల్, ఎప్పుడూ ఒకటే, అది ఎప్పుడు బహువచనం లేదు దానికి. అంటే మీరున్నారు, నేనున్నాను, వీరున్నారు, ఇంతమందిలో మరి చైతన్యం విడివిడిగా లేదు, అంతా చైతన్యం, అందరిలోనూ ఉన్నది ఒకటే చైతన్యం, విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు. కరెంట్ ఉన్నది ఒకటే, ఎలక్ట్రిసిటీ ఒకటే, అది రకరకాల రూపాల్లో ఫ్యాన్లో ఉండొచ్చు, ఏసీలో ఉండొచ్చు, అంతే. ఈ విషయాన్ని వేళ నోబెల్ లారెట్స్ వేదంలో ఉన్నటువంటి విషయాలు వాళ్ళు ప్రస్తావన చేసి దాన్ని వాళ్ళు గ్రంథాల్లో రాసుకుంటున్నారు. ఈ విషయం ఉపనిషత్తులు లభించింది అంటున్నారు వాళ్ళు. అంతకంటే మనకి గౌరవం ఏమిటంటే అసలు వేదశాస్త్రాలు మనం ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, వీళ్ళకి సమన్వయం చేసుకోవాలి. చదువుకుంటే నా ఆకాంక్ష ఏంటంటే అటు ఈ లౌకిక జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం, పారమార్థికాన్ని కూడా మన మార్గం ఏది చూపించే దాని విశ్వాసంతో మనం ప్రయత్నం చేస్తాం, చివరికి అద్వైత సిద్ధి పొందగలుగుతామండి. అది నా కోరిక అలా అనిపిస్తుంది. ఆకాశం సముద్రం కలుస్తాయా అని అంటూ ఉంటాం, కలవవు, అలా కలిసినట్టు కనిపిస్తాయని. ఈరోజు అవి రెండు కలిసినట్టుగా తమరితో మాట్లాడితే అనిపిస్తుంది. అంటే ఆ హొరైజన్ లైన్ అది అందుకోవడం కష్టం అని, ఈ స్పేస్ మీరు చెప్పిన ఈ ప్రపంచం రెండింటినీ సమన్వయపరచాలి. అది పరమేశ్వర యొక్క అనుగ్రహం, గురు కటాక్షం అండి. నిజంగా వాళ్ళందరూ చెప్పినటువంటి మనకు ఉపదేశించినటువంటి అని ఈ భాండంలో పడబట్టి మనకి అలా అనిపిస్తున్నాయి. వాళ్ళందరి యొక్క పాదరేణువులు మనం కూడా కాదు, నిజంగా వాళ్ళ అనుగ్రహం మూలానే. దీనికి మా గురుగారు మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడి గారు ఆయన 270 గ్రంథాలు రాశారండి. అయితే గ్రంథం అంటే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారికి సన్మానం చేద్దామని, అవును గ్రంథం అంటే 5 పేజీలు ఉండొచ్చు, లావుగా వేసేయచ్చు, అంచేత మొత్తం 200 గ్రంథాలు కాపీ నాకు ఆయన ఉద్దేశాలు ఏం రాశారో చదువుదామని 275 పేజీ గ్రంథాలు నాకు పంపించండి, మొత్తం సేకరించి పంపిస్తే ఆయన పేజీలు కౌంట్ చేశారండి. ప్రింటెడ్ పేజెస్ అంటే 1,75,000 ప్రింటెడ్ పేజెస్ అండి పుల్లెల శ్రీరామచంద్ర గారు రాసిన పుస్తకాలు అవి. తర్వాత వాళ్ళు రాసి ఎంతలో ఉన్నారంటే 30,000 పేజీలు 40,000 పేజీలు ఉన్నారండి అందరూ. అంత మహానుభావులు. ఆయన ఏ గ్రంథం రాసినా ఆఖరిని ఒక శ్లోకం రాసేవారండి. ఆ శ్లోకం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క తపస్సు, గురువుల కటాక్షం, పరమేశ్వరుడు అనుగ్రహం, ఈ మూడిటి వల్ల ఈ గ్రంథం ఏర్పడింది. నేనేంటంటే ఆ ముగ్గురు చేసినటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ చేతిలోని చిన్న పెన్ను మాత్రమే, అంతే. అంతకంటే ఇంకా అంత గొప్పగా చెప్పినటువంటి వాక్యం అది. ఆచార్య సత్కృప
దైవ అనుగ్రహం, దేవతానుగ్రహ, పితృస్తప, ఆచార్య సత్కృప, అది వాక్యం అండి. దేవతానుగ్రహ, దైవం యొక్క అనుగ్రహం, పితృస్తప అంటే తల్లిదండ్రుల యొక్క తపస్సు, వాళ్ళు ఎన్ని తపస్సు మన కోసం పూజలు చేశారో పాపం. తర్వాత ఆచార్య సత్కృప, పుట్టిన తర్వాత ఇంకా ఆచార్యుడే మనని మార్చింది. వారి చేతిలో మనం కేవలం కరణం వయం, వారి చేతిలో చిన్న సాధన మాత్రం. కర్తాస్య గ్రంథజాసస్య, ఈ రాసిన ఈ గ్రంథాలన్నీ కర్త ఎవరు? అవి ఆ మూడు కలిపి గ్రంథం, కర్తట గ్రంథకర్త అవి. నేనేంటి అంటే వాడి చేతిలో ఉండే చిన్న పెన్ను, నేను పెన్ను రాస్తుంది కానీ దానికి ఏమైనా తెలుసులో ఏం రాసిందో అని అంటూ ఆయన యొక్క వినయశీలతో ఆయన ప్రకటించుకుంటారు అనుకోండి. అలాంటి మహానుభావులు ఎంతమందో. ఏది చూసినా కానీ మన గ్రంథం ఈవేళ మేము ఏం చేస్తున్నామంటే ముఖ్యంగా ఈ విషయాన్ని జనంలోకి ఇంకా చిన్నపిల్లల్లోకి తీసుకెళ్ళాలి, డిఫరెంట్ వయస్సులో ఉండేటటువంటి వాళ్ళు తీసుకెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు ఈ కరోనా రావడంతో ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఇంట్లోనే చిన్న స్టూడియో మనకి స్థాయిలో మనం పెట్టుకుని ఇక్కడి నుంచే నడిపిస్తున్నామండి. రకరకాల కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాం. ఎంత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వాళ్ళు ఇందులో పాల్గొంటున్నారు. ముఖ్యంగా పెద్దవాళ్ళు మా దాంట్లో చెప్పుకోవాలి, మా విద్యార్థుల యొక్క వయస్సు రేంజ్ ఏంటంటే 3 ఏళ్లలాగా అయితే 85 ఏళ్ల వరకు ఉన్నారండి ఇందులోనూ. గీతాభాష్యం క్లాసులు ఏమో 80 ఏళ్ల వాళ్ళు, 82 ఏళ్ల వాళ్ళు, 85 ఏళ్ల వాళ్ళు వస్తుంటారు. గీతాభాష్యం క్లాసులు తీసుకుంటుంటాం. 3 ఏళ్ల వాళ్ళు 3 రోజుల క్రితమేనండి వాళ్ళకి భగవద్గీత అంతా కంఠస్థం చేసేసారండి. 700 శ్లోకాలు 3 ఏళ్ల పిల్లలకు వచ్చేసేయండి. 700 శ్లోకాలు వచ్చేసేయి వాళ్ళకి. మీరు ఎట్లా అంటే అడగండి, మీరు అధ్యాయం మీరు నీ ఇష్టం నువ్వు చెప్పరా అబ్బాయి అంటే చెప్పేస్తారు వాడు. 3 ఏళ్ల పిల్లలే వాడు. మీరు అధ్యాయం ఓపెన్ చేసి ఈ అధ్యాయంలో 4వ శ్లోకం ఏంటి చెప్పేస్తారు వాడు. లేదు ఆ అధ్యాయంలో ఈ పదాలు ఉన్నటువంటి శ్లోకం చెప్పేస్తారు వాడు. లేకపోతే 15వ అధ్యాయంలో ఈ శ్లోకం ఏంటి చెప్పు అది చెప్పేస్తారు వాడు. ఇంతే కాదండి, ఒక పదం ఇచ్చి ఈ పదం ఉన్నటువంటి శ్లోకాలు ఏమిటి ఉన్నాయి చెప్పు, జయ అనే పదం ఉన్నటువంటి శ్లోకాలు చెప్పేస్తారు వాళ్ళు. జయ అనే పదం ఎక్కడెక్కడ వస్తుందండి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంవేతాయుస మామకా పాండవాశ్చైవ కెమకుర్వత సంజయ. జయ అనే 2 అక్షరాలు వచ్చాయి కదా, అది చెప్తాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి మడి ఉంది, అది చెప్తాడు. అపూర్వమైన వాళ్ళకి ఇప్పుడు సుందరకాండ కంఠస్థం చేస్తున్నామండి. వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి నీతి వాక్యాలు కావాలి. నాలెడ్జ్ని అందించడం ఒకటి, నాలెడ్జ్తో పాటు అప్లికేషన్ కదండి, మోరల్ వాల్యూస్ ఎథిక్స్ని నేర్పాలి. లేకపోతే ఏమంటే ఉత్త నాలెడ్జ్ ఒకటిస్తే అది డేంజర్ సిచ్యువేషన్, టెర్రరిస్ట్ కూడా అయిపోవచ్చు వాడు. వాళ్ళకి వాల్యూస్ చెప్తే మాత్రం సరైన లైన్లో ఉంటారు. అందుకోసం చెప్పి పిల్లల కోసం ప్రత్యేకించి వారానికి 1 క్లాస్ తీసుకుంటున్నాం, 1.5 గంటల సేపు. శనివారం ఎవరికి ఇబ్బంది లేకుండా శనివారం సాయంకాలం 7 అయితే 8:30 వరకు. అందులో ఇప్పుడు మనకి దేవతామూర్తులు చాలామంది ఉన్నారండి. శ్రీరామ దేవాలయం, రాముడి వారి గుడి ఉంది, లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, కృష్ణాలయానికి వెళ్తాం, శివాలయానికి వెళ్తాం. ఒక్కొక్క దేవుడి మీద కనీసం 1 శ్లోకమైనా కంఠస్థం రావాలి అని చెప్పి 1 శ్లోకం కంఠస్థం చేయించడం. సుందరకాండలో 2 ప్రధానమైన శ్లోకాలు ఏంటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉపయోగించి వాడు డిమోరలైజ్ అయిపోకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి, టెస్టింగ్ కండిషన్స్ వస్తాయి, అప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి వాడు, దానికి కొన్ని శ్లోకాలు అవి కంఠస్థం చేయించడం. ఇవి కాకుండా దానికి అర్థం చెప్పడం, అర్థంతో సహా కంఠస్థం చేయడం. అది అయిన తర్వాత ఈ దేశంలో ఎవరెవరు మహాన్ చక్రవర్తులు ఎవరు ఈ దేశం కోసం వాడు ప్రాణాలు అర్పించారు, శివాజీ లేకపోతే రాణా ప్రతాప్ ఎంతంత శ్రమపడ్డారు వాళ్ళు. అయితే ఓన్లీ రాజులు యోధులే కాదు, సైంటిస్టులు, సివి రామ, మోక్షగుణం విశ్వేశ్వరయ్య, జగదీష్ చంద్రబోస్, వాళ్ళ జీవిత ప్రేరణ. డాక్టర్ ఏఎస్ రావు గారు ఎలాంటి కుటుంబంలో వచ్చారు ఆయన చదువుకునే పుట్ట పాపం మన ఏఎస్ రావు నగరం ఉందండి. ఏఎస్ రావు గారి గురించి చాలామందికి తెలియదు, ఎవరికి తెలియదేమో. విచిత్రం ఏంటంటే ఓసారి ఏఎస్ రావు గారు ఆయన ఎప్పుడు కూడా కారులో వెళ్ళేవారు కదండి, రిటైర్ అయిపోయాక కారు ఆఫీస్కి ఇచ్చేసారు, బస్సులో వెళ్ళేవారట. ఆయనకు ఒకసారి ఏఎస్ రావు గారిలో ఉన్నటువంటి ఒక స్నేహితుడి దగ్గర వెళ్ళాలి, బస్సు ఎక్కారు. బస్సు ఎక్కిన తర్వాత ఆయన కండక్టర్ ఎక్కడికి వెళ్ళాలన్నాడు, ఏఎస్ రావు గారు వెళ్ళాలన్నట్ట. అంటూ ఆయన ఈ బస్సు ఎక్కడ అవుతుందో నాకు తెలియదేయా అంతే కాదు ఏఎస్ రావు గారు వచ్చి చెప్పోయా అన్నట్టు. నిజంగా ఆయన ఇప్పుడు కారులో తిరిగేవారు, ఆయన మామూలు ఆఫీస్ కారులో సర్వీస్లో ఉన్నంతకాలం. ఏఎస్ రావు మధ్యలో రాకుండా మధ్యలో కొంత దూరం వెళ్ళే ఏఎస్ రావు గారు తెలియనివాడు ఎవడైనా ఉంటే ప్రపంచంలో అన్నట్టు కండక్టర్. ఆ పక్కన వినాయన ఆయనే ఏఎస్ రావు గారయ్యా జాగ్రత్తగా మాట్లాడు అంటే ఎంత నిరాడంబరంగా ఉండేవారు ఆయనట. ఆయన మూలాలు ఇవాళ లక్షల మంది కోటీశ్వరులు అయ్యారండి. ఈవేళ భారతదేశం కంప్యూటర్ రంగంలో ప్రపంచంలో ఈవేళ గూగుల్కి మన హెడ్గా ఉన్నాడన్నా, లేదా మైక్రోసాఫ్ట్కి నాదేళ్ళు ఉన్నారన్నా, ఏమండి వీళ్ళందరికీ ఇలాంటి వాళ్ళు లక్షల మంది వాళ్ళు అమెరికా చేరారు. ఎక్కడి నుంచి వెళ్ళారు? ఈసీలు ఇచ్చినటువంటి బలం ఉండదు, అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అలాంటి వాళ్ళు లక్షల మందిని తయారు చేశారు. వీళ్ళు కోటీశ్వరులు అయ్యారు. వీళ్ళు
అలాంటి ఆయన చివరికి ఆయన చదువుకునేపట్ట ఓ రోజున పరీక్ష కట్టడానికి నువ్వు ఎగ్జామినేషన్ ఫీజు కట్టకుండా నీ లోపల రానివారు రేపు వద్దానంటే పాపం విజయనగరంలో గంట సంబంధించి నుంచి ఆయన బెగ్గింగ్ చేసేటండి ఆయన. దారుణం. చదువుకోవాలని కోరిక, అదృష్టం దైవానుగ్రహం దగ్గర ముందరకు వచ్చారు. అలాగా ఈవేళ పిల్లలందరికీ కూడా మన భారతీయ సైంటిస్ట్ గురించి చెప్పాలి, ప్లస్ చెప్పి వేదగణితం చెప్పాలి. ఇవన్నీ కలిపి చెబుతుంటే నిజంగా పిల్లలు చూడాలండి, ఆ దృశ్యం వాళ్ళు చూసి తీరాలి. అసలు మొన్న సుందరకాండ మీద ఒక చిన్న మేము పాఠం చెప్తే మొన్న టెస్ట్ సామవేదం షణ్ముఖ సార్ గారు నాడు ఇన్వైట్ చేసామండి. వారు నా ప్రసంగం కాదని పిల్లల యొక్క వాళ్ళ యొక్క అనుభూతిని పొందడానికి వచ్చారంటున్నారు ఆయన. అంటూ ఒక అమ్మాయి ఏం చేసిందంటే సుందరకాండలో 5వ సర్గలో చంద్రోదయ వర్ణన ఉంటుందండి. మేము పాఠం చెప్పే శ్లోకం పాఠం చెప్పాం. ఆ అమ్మాయి బొమ్మ వేసుకొచ్చేసింది. హనుమంతుడు ఆ రాత్రిపూట సీతాదేవిని వెతికేప్పుడు చంద్రుడు ఎలా ఉన్నాడు, ఓ సముద్రం గట్టు, అక్కడ ఒక కొండ, ఆ కొండ మీద చెట్టు, చెట్టు మీద హనుమంతుడు, ఏమండి అశోకవనం అంతా ఉండగా చంద్రబింబంలో అక్కడ వర్ణించినటువంటి ఒక రాజు అంటే శివాజీ బొమ్మ వేసింది, ఒక ఏనుగు బొమ్మ వేసింది, ఒక సింహం బొమ్మ వేసింది. ఇవన్నీ శ్లోకంలో ఉన్నటువంటి చిత్రీకరణ చేసిందండి. 8 ఏళ్ల పిల్ల అండి, 7 ఏళ్ల పిల్ల. ఇది స్ఫూర్తి మనకి ఇక్కడి నుంచి పెడుతోందండి. చాలండి జీవితం ఎంతమంది తయారయ్యారు, రత్నాలు లాంటి వాళ్ళు తయారవుతున్నారు. చాలా వింటుంటేనే అసలు చాలా ఆనందం కలుగుతోంది. ఒకరోజు తమరు అనుమతిస్తే గురుగారు వచ్చి తప్పకుండా క్లాస్లో మేము కూడా తప్పకుండా మీరు మా జూమ్ క్లాస్లో ఉన్నాయి, ఎప్పుడైనా మీరు పాల్గొచ్చు. అందరికీ కూడా చాలా సంతోషం అండి. ఈరోజు ధన్యులం అయ్యాం గురుగారు. మీరు ఒక సముద్రం నిజంగానే మిమ్మల్ని ఆవిష్కరిస్తూ పోవడం అనేది మీ అనుభవాలే ఒక పెద్ద గ్రంథంగా రాయవలసిన ఎన్నో గ్రంథాలు రాయాలి. మరొక సందర్భంలో మరియు ఎస్పీబీసీతో సంభాషించి అయితే మేము స్వామికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే ఈ మహాప్రస్థానానికి మొట్టమొదటి అడుగు అక్కడే ఆయన వేయించారు కనుక. 1991లో ఈ విషయం తెలిసాక ఏం చేయాలో తెలియనప్పుడు 92 జనవరి 29వ తారీఖుని మన ఆస్థాన మండపంలో జరిగిన మీటింగ్లో మొట్టమొదటిసారి ప్రజెంటేషన్ స్టార్ట్ అయిందండి. తర్వాత దీంట్లో చేస్తున్నటువంటి మేము రాసినటువంటి గ్రంథాలకి గణితానికి 5000 సంవత్సరాల చరిత్ర దొరికిందండి, వేద గణితానికి. దాని మీద 2 వాల్యూమ్స్ తయారు చేసాం. దాని తర్వాత వేదంలో కొన్ని మంత్రాలని ఒకే మంత్రాన్ని 11 రకాలుగా చదవచ్చండి. ఒకే మంత్రం అంటే మనకి ఘనాపాఠి పేరు అంటే క్రమపాఠి, మాలాపాఠి, శిఖాపాఠి, రేఖాపాఠి ఇలాంటి వాళ్ళు ఉండేవారండి. ఈవేళ 130 కోట్ల జనాభాలో 4-5 జీవించి ఉన్నారండి, ధైర్యంగా చదవగలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర వాడు జీవించి ఉండగానే గబగబా ఆ వేద వాంగ్మయంత్రం మనం రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో కొంతవరకు అపూర్వమైనటువంటి పఠన పద్ధతులు అవి ఆ రికార్డ్ చేయడం కొంతవరకు చేయగలిగామండి. స్వామివారి అనుగ్రహంతో చేయగలుగుతున్నారు. ఎప్పటికైనా మిగతా అంతా అయితే ఆ కార్యక్రమం పూర్తవ్వాలని కోరుకుంటూ ఉంటాం. చేయవలసిన ఇంకా చాలా ఉందండి. ఆయన ఎంతవరకు అనుమతిస్తారో అది ఆయన ఇష్టం. అది ఈ వస్తువు చివరికి ఒకటే మేము రాసి ప్రతి పుస్తకంలో ఒక వాక్యం, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పి, నీ వస్తువయ్యా ఇది, అది నీకే సమర్పిస్తున్నాం అని అనుకుంటూ మేము ముగిస్తూ ఉంటామండి. నమస్కారం గురుగారు, ధన్యవాదాలు. ఈరోజు నిజంగా చాలా స్ఫూర్తిని కలిగించారు. చైతన్యం, జ్ఞానం ఇవన్నీ ఒకవైపు అయితే ఎంత స్ఫూర్తిని కలిగించారంటే జీవితాన్ని గురించి, జీవితంలో వేదాన్ని ఎలా అన్వయించుకుని వేదం ఒక భాగం చేసుకోవాలని చాలామందికి చైతన్యం స్ఫూర్తికని. నమస్కారం గురుగారు. ఇది ఈనాటి గురుదేవభవ కార్యక్రమం. వచ్చే వారం మరొక గురువు సన్నిధిలో తరిద్దాం, ఎన్నో విషయాలను తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.